ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 182వ శ్లోకం. ఆబాలగోప విదిత సర్వాన్నుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపుర సుందరి. ఆబాల గోపాల విదిత. పామరులు శాస్త్రజ్ఞానం లేనివారు, బాలలు జ్ఞానం తెలియనివారు, తత్వం తెలిసినవారు పండితులు. పామరులు బాలలు మొదలు పండితులు జ్ఞానుల వరకు తెలియబడినది పరాతత్వం పరమేశ్వరి. భగవత్ కథాశ్రవణం చేత పామరులు బాలురు, వ్రతములు నోముల ద్వారా స్త్రీ పురుషులు అమ్మను తెలుసుకుంటారు. యోగులు షట్చక్ర సాధన ద్వారా అంతర్గత పరమేశ్వరీ తత్వాన్ని అనుభవమునకు తెచ్చుకుంటారు. పండితులు వేదోపనిషత్తులను అభ్యసించుట చేత శక్తి సర్వగతమని, శక్తి స్వరూపమే పరమేశ్వరి అను రూఢికి వస్తారు. అందుకే జగన్మాత ఆబాల గోపాల విదిత. ఓం ఐం హ్రీం శ్రీం ఆబాల గోపాల విదితాయై నమః. సర్వానుల్లంఘ్య శాసన. బ్రహ్మ మొదలు సకల చరాచరములను సృజించున్నది పరమేశ్వరి. జీవుల యొక్క సంచిత ఆగామి కర్మలను అనుసరించి, ప్రారబ్ధమును అనుసరించి శరీరములను జీవన ధర్మాలను నిర్ణయించున్నది జగన్మాత. ఋతుకాల ధర్మాలను నిర్దేశించినది పరాశక్తి. భీషాస్మాద్వాతః భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రః మృత్యుర్తావతి పంచమః అని శృతివాక్యం. వాయువు వీచుటకు, సూర్యుడు గతి తప్పక ప్రకాశించుటకు, అగ్నియు ఇంద్రులు తమ తమ కార్యములందుండుటకు కారణం పరాశక్తి యొక్క శాసనం. తుదకు మృత్యువు కూడా అమ్మ శాసనమునకు బద్ధురాలే. పంచభూతములు గాని కాలము గాని అమ్మ శాసనమును శిరసావహించవలసినదే. పరాశక్తి శాసనమే సకలమునకు శిరోధార్యం. సర్వసృష్టిలో అమ్మ శాసనం ఉల్లంఘించరానిది. అందుకే అమ్మ సర్వానుల్లంఘ్య శాసన. ఓం ఐం హ్రీం శ్రీం సర్వానుల్లంఘ్య శాసనాయై నమః. శ్రీచక్రరాజనిలయ. చక్రమునకు అర్థం యంత్రం. యంత్రము యంత్రాది దేవతకు శరీరం. చక్రం త్రిపుర సుందర్యాః బ్రహ్మాండాకారమీశ్వరీ. బ్రహ్మాండమే విశ్వం సర్వచరాచరం. దానికి సంకేత రూపం చక్రం, శ్రీచక్రం. పరాతత్వమునకు సంకేతం శ్రీచక్రం. సమస్త మంత్రములకు నిలయమైనది. బిందు త్రికోణ వసుకోణ దశార మన్వస్రనాగదళ షోడశపత్రయుక్తం వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః అని శ్రీచక్ర ప్రార్థన. బిందువు, త్రికోణం, వసుకోణం, అంతర్దశారం, బహిర్దశారం, మన్వస్రం, నాగదళం, షోడశదళము, ఇవన్నీ 3 వలయాలు. వాటిపై 3 చతురస్రములతో ఆవరించబడి ఉంటుంది శ్రీచక్రం. శ్రీచక్రమందుండు బిందువే పరాబిందువు, సర్వకారణ బిందువు. బిందువు వికసనమే శ్రీచక్రం. ఆ పరాబిందువే పరమేశ్వరి. అందుకే అమ్మ శ్రీచక్ర రాజనిలయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీచక్రరాజనిలయాయై నమః. శ్రీమత్త్రిపుర సుందరి. సర్వచరాచర బ్రహ్మాండమునకు సంకేతం శ్రీచక్రం. పరాశక్తియే పరాబిందువు, త్రిగుణాత్మకమైనది. సృష్టి అంతయు 3 గుణముల సమన్వయ సమాహారం. పరాబిందువు వికసనమంతయు త్రికోణావరణములే. త్రికోణములోని 3 కోణములు 3 గుణములకు సంకేతములు. భూపురం నుండి బిందువు వరకుండు ఆవరణ దేవతలు త్రిపురాది దేవతలు.
త్రిపుర, త్రిపురేసి, త్రిపుర సుందరి, త్రిపుర వాసిని, త్రిపురాశ్రీ, త్రిపురమాలిని, త్రిపుర సిద్ధ, త్రిపురాంబిక అనువారు చక్రేశ్వరులు, ఆవరణ దేవతలు. వీరందరికీ అధిదేవత శ్రీమత్ త్రిపుర సుందరి, పరాబిందు స్వరూపం. బిందు సంకల్పం చేత సదాశివునిలో బ్రహ్మ విష్ణు రుద్రులు 3 పురములుగా ప్రకటితమయ్యారు. త్రిమూర్తుల ఆవరణములే త్రిపురములు, వాటికి అధిదేవత పరమేశ్వరి. సృష్టి యందు త్రితములు అనేకములు, వాటికంతయు ప్రభి శ్రీమత్ త్రిపుర సుందరి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ త్రిపుర సుందర్యై నమః.